హాయ్ అండి అందరికీ ఈరోజు పేరుపాలెం బీచ్కి వచ్చామండి. కార్తీక మాసం సందర్భంగా అంటే కార్తీక మాసం లాస్ట్ వారం సందర్భంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు ఫేమస్ అయిన పేరుపాలెం బీచ్కి వచ్చామండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వారు మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముడి గారి అబ్బాయి, మా తమ్ముడి గారి అమ్మాయి, నేను, మా వైఫ్ అన్నమాట. ఈ బీచ్ వచ్చేసి కొంచెం డేంజరస్ బీచ్గా కూడా పిలువబడుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలాగే అంత కూడా విషాదాన్ని మిగులుస్తుంది. ఈ పేరుపాలెం బీచ్ వచ్చేసి నా చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళమండి. అయితే అప్పుడు ఆ కాలంలో బీచ్ అనేది ఒక లేవులుగా లోతుగా ఉండేది వరసెట్టి. కానీ ఇప్పుడు మరి ఏం కారణాల్లో జరిగేవాళ్ళేదో ఏంటో తెలియదండి. బీచ్ అంతా ఒక లేవులుగా లేదు. అంటే మనం దిగిన కాళ్ళు లోతు ఉంటుంది, మళ్ళీ ఎదరికెళ్తూ మోకాలు లోతు వస్తుంది, మళ్ళీ ఇక్కడే బొడ్డు లోతు వస్తుంది, మళ్ళీ అక్కడే మోకాలు లోతు వస్తుంది. అలాగా ఎత్తు పల్లాలుగా ఏర్పడిపోయిందనమాట బీచ్ అంతా. కాబట్టి ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఇక్కడ చాలామంది చనిపోయారు కూడా. అందుకని పెద్ద లోతు వెళ్ళట్లేదు అన్నమాట. ఇక నాకైతే స్విమ్మింగ్ వచ్చండి. నేనైతే చాలా లోతుకెళ్ళి స్నానం చేస్తాను. కానీ మా వైపు ఉన్నది కాబట్టి ఇంకా బయటే చేస్తున్నాను. రెండోది, మనం లోతులోకి వెళ్తే వీడియో తీయడానికి ఉండదు కాబట్టి వీడియో తీయడానికి పక్కన నుంచో పెట్టి మేము పైన చేస్తున్నాం అన్నమాట. మా తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు కూడా మాతో చాలా ఇష్టంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి. అందుకే ఎక్కువగా వీళ్ళతో బయటికి వెళ్తూ ఉంటాము. ఇంకా ఈ సముద్రానికి ఆటుపోటు వస్తాయి కదండి. అవి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ ద్వారా ఆటుపోటు వస్తుంది అన్నమాట. అంటే అమావాస్య, పౌర్ణమి, మిట్ట మధ్యాహ్నం ఇలా మన నడినెత్తి మీద సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్నప్పుడు పోటు వస్తుంది. అవి వేటవాలుగా జారినప్పుడు ఆటు వస్తుంది అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ బీచ్కి ఎదురుగా పెద్ద చర్చ్ ఉందండి. ఇప్పుడు మనం ఆ చర్చిలోకి వెళ్తున్నాము. ఇదేనండి ఆ చర్చి. స్నానాలు అయిపోయాక బట్టలు మార్చేసుకుని మేము ఇప్పుడు ఈ చర్చి దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ వరసెట్టి విగ్రహాలు వేయబడ్డాయి అన్నమాట. ఇలాగ ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి, యేసుక్రీస్తుకి ఆ దేశపు మహారాజు శిక్ష విధిస్తున్న సందర్భానికి తగ్గ విగ్రహాలండి ఇవి. ఇలా వరసెట్టి విగ్రహాలు ఉంటాయండి. ఆయన సిలువ మోతున్నట్టు, పడిపోతున్నట్టు, ఆయన సిలువ వేసినట్టు ఇలా విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇది చర్చి ఎదురుగుండగా దిగుతున్నామండి. ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగండి ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళామన్నమాట. ఒక అంతస్తు పైకి వెళ్తున్నాము. ఇంకా వీలు కుదిరినప్పుడల్లా ఇలా భార్య బిడ్డలతో, బంధువులతో ఇలా బయటికి వెళ్ళడం, ఇలా సరదాగా తిరగడం, గడపడం అనేది జీవితానికి చాలా మంచిదండి. అందుకని మేము ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు ఇలా పండుగలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇట్లా ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మా అత్తోరు ఊరు వచ్చేసి కాళీపట్నం అండి. మా అన్నయ్య వాళ్ళ అత్తోరు ఊరు వచ్చేసి తూర్పుతాళ్ళు అన్నమాట. అంటే ఈ రెండింటికి మధ్యలో ఈ పేరుపాలెం బీచ్ అనేది ఉంటుంది. కాబట్టి పేరుపాలెం బీచ్కి చాలాసార్లు అండి, ఒకసారి లేదా 5 సార్లు 10 సార్లే కాదు, చాలాసార్లు వచ్చుంటాము. వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తామన్నమాట. ఇవిగండి ముందు సంవత్సరం వచ్చిన ఫొటోస్ అండి, గతంలో ఫొటోస్ ఇవి. ఇంకా మేము వచ్చి హిందువులమేనండి, కానీ అందరి దేవుళ్ళకి సమానమైన రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే అక్కడే దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఆ గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ రెండు కూడా బీచ్కి ఆనుకునే ఉంటాయి. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేసామన్నమాట. ఇదేనండి మరి ఈరోజు వీడియో. అయితే నాకు ఈ సముద్రం గురించి అర్థం కానిది ఒకటి ఉందండి. మామూలుగా ఆటుపోటు ఎలా వస్తాయంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ ద్వారా వస్తాయి. అది ఎప్పుడో తెలుసు. కానీ ఈ సముద్రంలో కెరటాలు ఎలా ఏర్పడతాయి అనేది నాకు ఇప్పటి వరకు కూడా తెలియలేదండి. కాబట్టి ఆ విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.
ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.